916 బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% భారీ తగ్గింపు. చెన్నై షాపింగ్ మాల్లో దంతేరాస్ వేడుకలు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నిశ్చయదత్తుడి కథ చెప్పుకుంటున్నాం. అవి కూడా ఒక 3-4 భాగాలు అవుతాయి అన్నారు కదా. అనురాగపర దగ్గరికి వెళ్ళాడు, తరువాత ఏమైంది? హరిశర్మతో ఫ్రెండ్షిప్, కోతితోటి. సరే, ఒకరోజు ఏమైందంటే అనురాగపర, నాకు ఇక్కడ వేరే వ్యవహారం ఉంది, నువ్వు వెళ్ళు, నీ దారి నువ్వు అని అతను వెళ్ళడానికి సరిపడేటువంటి మంత్రాలు ఇచ్చిందనమాట. విద్యలు 2 ఎవరికి కనపడకుండా ఉండటము, అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యి ఆ హరిశర్మతోటి కబుర్లు చెప్పుకోవటము. ఒకసారి అతను వెళ్ళి అక్కడ ఉన్నాడు పగటిపూట. ఆ సమయంలో ఈ అనురాగపర దగ్గరికి ఒక విద్యాధర యువకుడు వచ్చాడు. ఆ అమ్మాయి జాతికి చెందినవాడే, రాగరంజనుడు అలాంటి పేరున్నవాడు. రాగరంజనుడు అనేవాడు వచ్చి ఆ అమ్మాయిని మాట్లాడిచ్చాడు, పలకరించాడు అనమాట. పలకరిస్తే అతనికి తెలిసింది ఈ అమ్మాయి ఒక మానవుడితోటి జతకట్టి ఉందని, అతనితో కలిసి ఉంటోందని తెలిసిపోయింది అతనికి. వాళ్ళకి తెలుస్తాయి ఎట్లా. సరే, ఏమన్నాడు, నువ్వేమిటి పరమేశ్వర వరప్రసాదాలు ఉన్నవాళ్ళం మనము, మానవులతో జతకట్టడం ఏమిటి, అదొక తాత్కాలికమైన క్రియ. నువ్వు భూలోకానికి వెళ్ళావు, అక్కడే 4 రోజులు ఉండొచ్చేస్తే సరిపోయేది. ఇక్కడికి తెచ్చావు అనవసరంగా. మనుషులు మోర్టల్స్ కదా, అంటే వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు ఎక్కువ కాలం ఈ యవ్వనము, ఈ ఉత్సాహం, ఈ రొమాంటిక్ ధోరణి ఉండదు వాళ్ళకి. వయసు పెరిగే కొందికి ఉండదు కదా. మనం అట్లా కాదు, నిత్య యవ్వనులం కదా మనము. నువ్వు వాడితోటి ఎందుకు జత కట్టావని ప్రశ్నించాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏదో చెప్పింది, మహాకాళ దర్శనానికి వెళ్ళినప్పుడు కలిశాడని, నన్ను వెతుక్కుంటూ వచ్చాడని, నేనంటే ప్రేమగా ఉంటాడని ఏదో చెప్పింది. అలా అయితే నాకు కూడా నువ్వంటే బోల్డంత ప్రేమే, నేను ఎప్పటి నుంచో నీ కోసం చూస్తున్నాను, కానీ నువ్వు మనిషి వెనకాల పడ్డావు అన్నాడు. వాళ్ళిద్దరూ మెల్లిగా మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి ఏమనిపించింది, అమ్మాయికి నిజమే కదా, వాడు మనిషి, వీడు మన జాతి వాడే. వాడినట్టు పంపించి ఈ అబ్బాయితో ఉండటం మొదలుపెట్టింది. అతను అన్నట్లుగానే జరిగింది. అలాగే జరుగుతుంది కూడా. అయితే ఏమైంది, ఈ పగలల్లా ఇతనితో ఉంటుంది. సాయంకాలానికి నిశ్చయదత్తుడు వచ్చేసరికల్లా అమ్మాయికి పొద్దునుంచి ఒక మగవాడితో గడిపి అతనితో తిరిగి ఉండేసరికి సాయంత్రం నాకు తలనొప్పి, నాకు విసుగ్గా ఉంది, నువ్వు నీ దారి నువ్వు ఉండు, నన్ను డిస్టర్బ్ చేయకు అంట మొదలుపెట్టింది. సరే, ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి నిశ్చయదత్తుడు వెళ్ళినప్పుడు డల్గా కనపడ్డాడు. హరిశర్మ అడిగాడు, ఏమిటి మిత్రమా డల్గా ఉన్నావు అంటే, అయ్యో అనురాగపరకి చాలా తలకాయ నొప్పి, అనారోగ్యం వచ్చేసింది, ఎందుకో తెలీదు. పాపం విద్యాధర కన్యక నాలాంటి మనిషితోటి జత కట్టడం వల్లే అమ్మాయికి జబ్బులు వచ్చినట్టున్నాయి, పాపం నాకు చాలా బాధగా ఉంది, నా వల్లే అనురాగపరకి అనారోగ్యం వచ్చింది, పైగా నన్ను కాపాడాలి, ఎప్పుడు నన్ను దాచాలి, వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి, ఆమె జాతి వాళ్ళందరి దగ్గర నుంచి నన్ను దాచిపెట్టాలి, కష్టపడుతోంది నా వల్ల. అంచేత అమ్మాయి పాపం తలకాయ నొప్పి, అనారోగ్యం, చాలా ఏమంటారంటే అస్వస్థతగా గురవుతోందంటే ఇతను అన్నాడు, జ్ఞాని ఈ కోతి అది ఊహించేశాడు. వాడు ఊహించేసి అక్కడికి ఏదో జరుగుతోంది, అందుకే వీడిని దూరం పెడుతోంది. అమ్మాయి తలనొప్పని కాళ్ళనొప్పని చెప్తుంది. నువ్వు ఓ పని చెయ్యి, నేను నీకు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రంతో ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు ఎలాగో మంత్రం, ఇంటికి వెళ్ళే మంత్రం తెలుసు, అనురాగపర దగ్గరికి వెళ్ళేది. అనురాగపరని కూడా ఇక్కడికి తెచ్చేసే మంత్రం ఒకటి చెప్తా నీకు. ఆ మంత్రం చదివి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి నీకు ఒక మహత్యం చూపిస్తానన్నాడు. విశేషమైన విషయం ఒకటి చెప్తాను నేను అన్నాడు. ఎలాగైనా అనురాగపరకి తలనొప్పి తగ్గుతుంది అనుకుని ఈ నిశ్చయదత్తుడు ఏం చేశాడు, తనకు మామూలుగా వచ్చిన ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అయ్యే విద్యతోటి అక్కడికి వెళ్ళిపోయి నిద్రపోతోంది అనురాగపర. ఇతను వెళ్ళేసరికి ఆ నిద్ర ఎట్లా నిద్రపోతోంది, ఆ విద్యాధరుడు కూడా ఆమెతోటి ఆమె పక్కనే ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి తిరస్కరిణి విద్య అని ఒక విద్య ఉంటుంది. ఏంటంటే ఆమె పక్కలో ఉన్నవాడు కనపడ్డు ఎవరికి, ఆమెను కావలించుకుని పడుకుని ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక్కతే కనిపిస్తుంది, వాడు కనపడ్డు. ఇతనికి ఏం తెలుసు, ఆ పడకతో సహా ఈ అనురాగపరని మోసుకొచ్చేసాడు ఈ హరిశర్మ దగ్గరికి. తేగానే ఈ హరిశర్మ ఒక మంత్రం చదివి, అబ్బాయి నిశ్చయదత్తుడా, ఈ మంత్రం చదివి ఓసారి అనురాగపరకేసి చూడమ్మా కాస్త అన్నాడు. ఆ మంత్రం చదివేసరికల్లా ఆమె పడుకునుండి, ఆమెను కావలించుకుని పడుకునున్న విద్యాధరుడు కనపడ్డాడు. వీడికి నిర్ఘాంతపోయాడు. ఏమిటి ఇంత మోసమా, నన్ను తెల్లబోయాడు. గట్టిగా అరిచాడు, కేకలు పెట్టేసరికల్లా ఆ రాగరంజనుడు ఉన్నాడు కదా, వాడు ఆ విద్యాధరుడు ఉలిక్కిపడి లేచాడు. లేచి చూసుకున్నాడు, వీడెవడో, వాడి కోపం వచ్చింది, వాడు తన మీద పడిపోతాడు ఇప్పుడని వాడు కాస్త బుడింగమని మాయమైపోయాడు. ఈ అనురాగపర బిక్కమొహం వేసుకుని నుంచుంది, లేచి నిలబడింది. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు, ఇది చేయటం తప్పు కదా, నువ్వు అక్కడ ఉండగా నన్ను మీ ఇంటికి రా అని అడగకుండా ఉంటే సరిపోయేది. ఎక్కడ, ఉజ్జయినిలో మా ఇంటికి రమ్మన్నావు. నేను ఇల్లు వాకిలి, అమ్మ నాన్న, ఉజ్జయిని మహాకాళుడు అన్నీ వదిలిపెట్టి చావుకి తెగించి ఇక్కడికి చేరాను. నేను
ఎన్నిసార్లు మరణాసన్నుని అయ్యాను నేను ఆ దారిలో, అయినా కూడా నీ పట్ల అనురాగం పోలేదు, ప్రీతి పోలేదు నాకు. నువ్వు మాత్రం నేను ఒక పగళ్ళు నీ దగ్గర లేకపోతేనే నీకు ప్రాతివృత్యం లేదు. నేను కూడా విద్యాధార లోకంలోకి వచ్చాను, ఒక 5-6 చూసుకుని ఉండొచ్చు కదా నేను, కానీ నేను అట్లా చేయలేదు. నువ్వు ఇలా నీవేమో నీ జాతి వాడి కోసం, నీకు వాడే కావాలంటే అసలు నన్ను పిలవడం ఎందుకు, నన్ను పిలవక్కర్లేదు నువ్వు అని చెప్పి బాగా అరిచి పోట్లాడేసరికి అనురాగపర ఏమీ చెప్పలేక ఏడ్చేసి వెళ్ళిపోయింది. ఆమె తప్పు. మానవులతో కలిసి ఈ దేవకాంతలు వాళ్ళు ఉండలేరు ఎక్కువ కాలం. ఎందుకంటే మానవులకి మోర్టాలిటీ ఉంటుంది, మృత్యు ఉంటుంది. కొంత వయసు వచ్చాక వాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆసక్తి అవి కూడా తగ్గిపోతాయి. ఈ దేవతలకు అట్లా ఉండదు, వాళ్ళు నిత్య యవ్వనులుగా ఉంటారు. వాళ్ళు మ్యాచింగ్ అసలు కుదరదు, అది జరిగే వ్యవహారం కాదు, తాత్కాలికమైంది. కానీ ఇలా మోసం చేసినట్టు అయ్యేసరికి నిశ్చయదత్తుడు అలా ఉండిపోయాడు పాపం. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, ఏం చేస్తాం, ఇక్కడే ఈ హరిశర్మతోటి ఆ కొండ మీద ఉండిపోయాడు. ఇంకా అనురాగపర దగ్గరికి వెళ్ళాల. నువ్వు ఇచ్చిన విద్యలు నువ్వే పట్టుపో, నాకు అక్కర్లేదన్నాడు. ఆవిడ ఒక మంత్రం చెప్పింది కదా, ఆ మంత్రం తీసేసుకుంది, అతని దగ్గర తీసుకుని తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ నిశ్చయదత్తుడు హరిశర్మ ఇద్దరు నదిలో నీళ్లు తాగుతూ, సెలయేళ్లలో నీళ్లు తాగుతూ, ఆ పళ్ళు కోసుకుని తింటూ, కందమూలాలు తవ్వుకుని కాల్చుకుని తింటూ అతనితో పాటు అక్కడే ఉండిపోయాడు. కొన్నాళ్ల తర్వాత ఒక యోగిని, ఒక ఆవిడ మోక్షద అనే ఒక మహాయోగిని ఆ ప్రాంతానికి తిరుగుతూ వచ్చింది. తపస్సు చేసుకోవడానికి వస్తారు. ఆ మోక్షదాన్ని చూసేసరికల్లా వీడు వెళ్ళి దండం పెట్టాడు నిశ్చయదత్తుడు. దండం పెట్టేసరికి అతని భుజం మీద ఉన్న కోతిని చూసి ఆవిడ అడిగింది, వీడు ఎక్కడ దొరికాడు నీకు, ఇతను ఎట్లా దొరికాడు, వీడు మనిషి కోతి కాదు. అమ్మ మాకు తెలుసు, ఇట్లా ఒక శాపవశాత్ అంటే ఆ తాడు కట్టడం వల్ల అలా ఉండిపోయాడు, దయచేసి ఏదైనా ఒక మంత్రం చదివి వీడి మెళ్ళో ఉన్న తాడు ఓడదీస్తే వీడు మనిషి అయిపోతాడని అడిగేసరికి ఆ మోక్షద కాళ్ళు చేతులు కడుక్కుని మంత్రం చదివి హరిశర్మ మెళ్ళలో నుంచి తాడు ఊడదీస్తుంది. ఊడదీసేసరికి అలా ఇంత పిల్లకోతిగా ఉన్నవాడు ఇంత పొడుగు మనిషిగా హరిశర్మగా మారిపోయాడు. పోనీ ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికీ పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసి వెళ్ళిపోతూ చెప్పిందనమాట, స్త్రీలు తమంతట తాము పతివ్రతలుగా ఉండాలి. మన మగవాళ్ళని ఏం చేసినా వాళ్ళని పతివ్రతలుగా ఉంచలేరు. నువ్వు నిలువెత్తు బంగారం పోసినా సరే పాతివ్రత్యం వాళ్ళకి సహజమైన గుణంగా ఉండాలి. మేము పవిత్రంగా ఉండాలని ఆడవాళ్ళు అనుకోవాలి. నువ్వు దాపెట్టి ఎక్కడో పెట్టి ఏం చేయలేవు. నువ్వు ఎవరికి కనపడకుండా ఉంచి ఎవరు నా భార్య వైపు చూడకూడదని భావించి వాటితోటి ఏం అవ్వదు. ఇట్లా మరి ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి నిన్ను రమ్మని పిలిచింది అంటే ఆమె సరైనదిగా ఉంటుందని నువ్వు ఎట్లా భావించావు? ఆమెకు తన కులం పట్ల మర్యాద లేదు, తన జాతి పట్ల. ఒక మనిషిని పిలిచింది అంటే ఆమెకు విలువలు లేవని అర్థం. అలాంటి వాళ్ళు వెనకాల వచ్చినప్పుడు ఇలాంటి శాస్తే జరుగుతుంది న్యాచురల్లీ. ఇదే కదా జరగబోయేది. కాబట్టి నాయనా తపస్సు చేసుకోండి మీ ఇద్దరు అని చెప్తే అక్కడి నుంచి ఆ తర్వాత నిశ్చయదత్తుడు ఈ హరిశర్మ ఇద్దరు చాలా కాలం అక్కడే ఆ వింధ్య కనుమల్లోనే చాలా ఏళ్లపాటు ఉండిపోయి తపస్సు చేసుకుంటూ చివరికి మోక్షాన్ని పొందారు. వీళ్ళిద్దరు చూడు, ఒకడేమో ఆ అమ్మాయి వెనకాలబడి విద్యాధర కన్యక వెనకాలబడి వచ్చేసిన వాడు ఒకడు, ఇంకొకడు ఆల్రెడీ వివాహం అయినటువంటి బంధుమిత్రతోటి మీద ప్రేమతోటి ఆమె వెనకాల వెళ్ళినందుకు, ఆమె కోసం వెళ్ళినందుకు అది కోతిని చేసి మనిషి అయితే పారిపోయేవాడు. కోతిని చేసినందుకు సంవత్సరాల తరబడి ఇక్కడ ఇట్లా దిక్కు దివాణం లేకుండా ఇంకో చోట బతకాల్సి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు. సజావుగా ముందుకెళ్ళాలి. ఒక స్త్రీని ప్రేమిస్తే అది తన భర్తని మోసం చేసి నిన్ను ప్రేమిస్తోంది అంటే నిన్ను మోసం చేయదని గ్యారంటీ ఏమిటి గ్యారంటీ లేదు. పోనీ ఒక మగవాడు భార్యను చెప్పకుండా నీతో ఇంకో అమ్మాయితోటి బాగా ఉంటాడు, నీతోటి కూడా చెప్పకుండా ఇంకో మూడో వాళ్ళతో బాగుంటాడా? వాడు తిరుగుబోతాను అంటారు దాన్ని. మనుషుల్ని ఎట్లా నమ్ముతాం మనం? మనది ఒక జాతి అయినప్పుడు ఇంకొక జాతిలోకి వెళ్ళకూడదు అసలు. ఈ మానవ జాతి వాడు స్వజాతి వాడు కనపడంగానే ఈ రెండో జాతి వాడిని వీడిని వదిలిపెట్టేస్తారు. ఇప్పుడంటే ఆ జాతుల గోల లేదనుకో, అప్పుడు ఇలాగ మనుషులు, గంధర్వులు, తర్వాత దైవాంశ సంభూతులు, విద్యాధరులు, యక్షులు ఇట్లా జత కట్టేవాళ్ళు, మళ్ళీ విడిపోతూ ఉండేవాళ్ళు. ఇలాగే జరుగుతూ ఉండేవి అప్పటి కాలంలో. ఆ కథలు అవి చెప్తారు. మరి ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఏ ఫారిన్ కంట్రీస్ నుంచో వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎక్కువ రోజులు ఇమ్మట్లేకపోతారు, సమస్యలు వస్తాయి. అవును, ఎందుకంటే నేటివిటీ లేకపోవటం వల్ల. అలాంటి కథలు ఇవి చాలా కథలు ఇందులో కనపడతాయి కథా సరిసాగరంలో. అది ఈ కథ అయిపోయింది. దీంతో 4 ఎపిసోడ్లు నిశ్చయదత్తుడి కథ.
చాలా బాగుంది రమ్మగారు, మంచి మంచి నీతి కూడా ఉంది కథలో. అవును. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ. 916 బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% భారీ తగ్గింపు. చెన్నై షాపింగ్ మాల్లో ధన్తేరాస్ వేడుకలు.